Madam Susana garu and my dear sweet lords of St. Venkateshwara High School and my dear colleagues. Today, most of the students and the teachers expressed the importance about the celebration of Diwali in our school premises. So, I think it's enough message you people have got. See, okay, it's very fine. నరకాసురుడు అని రాక్షసుడు ముల్లోకాలలో అంటే 3 లోకాలలో ప్రజలను బట్టి పీడిస్తున్నాడు. చాలా చాలా బాధలు పెడుతున్నాడు. అంటే అసలు ఆ రాక్షసుడు ఎవడు అంటే భగవంతుని వరం వల్లనే పుట్టినవాడు. ఎవరు నరకాసురుడు ఎవరి వరం వల్ల పుట్టాడు? శ్రీమన్నారాయణ అతని వరం వల్ల తపస్సు చేశాడు. తపస్సు చేసి వరాన్ని కోరుకున్నాడు. ఏమని? నా మరణము ఎవ్వరి చేతిలో ఉండకూడదు. అవునా? అలాంటి వరం ఇవ్వమనంటే తదాస్తు అన్నాడు. ఎందుకంటే తపస్సు చేసిండు, మెచ్చుకున్నాడు, ఆ వరం ఇచ్చేశాడు. అంటే అతనికి పట్ట పగ్గాలు లేకుండా అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని హింసించడము, చంపడము, అర్థమైందా? స్త్రీలను చేర్చడము ఒక్కటి కాదు, ఎన్నో బాధలు పెట్టాలి. అయితే అతని మరణం ఎక్కడ రాసి ఉంది మరి అంటే ఒక శక్తివంతమైన శక్తి స్వరూపిణి అయినటువంటి ఒక స్త్రీ చేతిలో అతని మరణము రాయబడి ఉంది. అయితే ఇప్పుడు ఆయన వరం వల్ల పుట్టాడు అని అంటే ఆయన భార్య కూడా ఈ నరకాసురునికి ఓ రకంగా తల్లే కదా, అవునా? సో అందుకని శ్రీమన్నారాయణుడు ఏం చేశాడు? మరొక అవతారం ఎత్తాడు. ఎవరి అవతారం? శ్రీకృష్ణ భగవాని అవతారం ఎత్తాడు. శ్రీకృష్ణ భగవానుడు అంటే కూడా శ్రీమన్నారాయణ, విన్నారా? సో ఇక్కడ ఈ శ్రీకృష్ణుని అవతారం ఎత్తి రుక్మిణీదేవిని, సత్యభామను ఇలా పెళ్ళాడు. వారిలో ముద్దుల భార్య సత్యభామ, విన్నారా? సో ఆయన మహాబల సంపన్నుడు. అతను ఎదిరించేవాడు ఈ భూలోకంలో కాదు, 3 లోకంలో కూడా ఎవరు లేరు. అలాంటి శక్తి సంపన్నుడు ఎవరు? శ్రీమన్నారాయణుడు. కానీ ఆయన ఇచ్చిన వరం ఎట్లా ఉంది? ఎవ్వరి చేతిలో చావకూడనటువంటి వరం ఇచ్చాడు, ఎక్సెప్ట్ ఒక లేడీ కిల్ సెకండ్. ఆ వర్డ్ అతడు ఇచ్చాడు. స్త్రీలేంటి నన్ను చంపడం అనుకొని తదాస్తు అన్నాడు. అలా మొదలు పెట్టాడు.
జనాలను హింసించడం. అయితే ఈయన ఆమెను భార్యను పెండ్లాడాడు. ఎవరిని? సత్యభామను పెండ్లాడి ఆమెను ఆయుధంగా చేసుకుని, అంటే ఆమె ద్వారా నరకాసురునిపై వదిలాడు. అప్పుడు సత్యభామ నరకాసురుణ్ణి చీల్చి చెండాడేసింది. విన్నారా? అది నారీలోకంలో ఉన్నటువంటి శక్తి. మీరు బలహీనంగా ఆలోచన చేస్తున్నారా? నో. మీరు కూడా శక్తి స్వరూపిణిలా ఉండాలి. సమాజంలో ప్రతి దాన్ని ఎదుర్కోవాలి. సత్యభామ ఎలా ఎదుర్కొంది? అలాంటి భయంకరమైన రాక్షసుని సంహరించింది. అవునా? మనము మేధస్సును సంపాదించాలి. యూ హ్యావ్ టు స్టడీ, హార్డ్. యూ హ్యావ్ టు గెయిన్ ఫుల్ నాలెడ్జ్, అండర్స్టాండ్. And women empowerment you have to achieve, understand. So everywhere the women dominates in all the activities of this field. Okay now? So you should be like Satyabhama, and whatever the evils are there, understand, wherever you work, wherever you do your jobs, everywhere, here and there, sometimes you find the evils. So you have to attack the evils. Kill them. Understand? Wipe out the evils from the society. Okay now? Then you have to lit the lights of the lamps in the hearts of the people in the society. Okay now? Then what is the quality of light? The light drives away the darkness which is around us. It drives away. When the darkness goes out of our body, what will be there? Full of light, full of happiness. Understand? దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే వెలుగుల పండుగ. చెడుపై మంచి సాగించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ దీపావళి. ఇంట్లోనే ప్రతికూల శక్తులను తొలగించి నూతన వెలుగును నింపడానికి తీసుకొచ్చే గొప్ప పండుగ దీపావళి. హిందువులలో పాటు అన్ని కులాల వారు జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజున ఈ పండుగ జరుపుకుంటాం. లక్ష్మీ పూజ చాలా భక్తితో చేస్తారు. రామాయణంలోని దీపావళి ప్రస్తావన పురాణ కథనం ప్రకారం భూదేవి వరాహస్వామి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు
శ్రీహరి చేతిలో చావు లేని విధంగా తల్లి చేతిలోని మరణించేలా వరం కోరుతాడు. వర గర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టి పీడిస్తూ ఉంటాడు. నరకాసురుడిని బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు అందరూ కూడా శ్రీహరిని తమ గోడు వెళ్ళవిస్తారు. వారి మొర ఆలకించిన విష్ణుమూర్తి ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేస్తాడు. నరకాసుర సంహారంతో అందరూ ఆనందంగా ఈ పండుగ చేసుకుంటారు. చతుర్దశి నాడు మరణించగా ఆ తర్వాతి రోజు దీపావళి పండుగ జరుపుకుంటారు. అందరికీ మరోసారి దీపావళి శుభాకాంక్షలు. मेरा नाम रेहान है और मैं 7वीं कक्षा में पढ़ता हूँ और आज मैं आप सबके सामने हमें इस देश के सबसे सुंदर और पवित्र दिवस दिवाली के बारे में कुछ शब्द कहना चाहता हूँ। दिवाली को प्रकाश का दिवस कहा जाता है। यह दिवस अंधकार और प्रकाश की और बुराई और अच्छाई की जीत पर प्रतीक है। इस दिन भगवान श्री राम 14 वर्ष के बाद वनवास से अयोध्या लौटे थे। उसके स्वागत में लोगों ने दीप जलाकर पूरी अयोध्या को रोशनी से भर दिया था। तभी से हम हर वर्ष यह त्योहार मनाते हैं। इस दिन हम माँ लक्ष्मी की पूजा की जाती है। हम इस दिन यह संकल्प लेना चाहिए हम थे अपने जीवन में अंधकार यानी बुराई, आलस और Respected principal sir, sir, teachers and all my dear friends. Today I am here to speak a few words about Diwali, also known as the Festival of Lights. Diwali is one of the most popular and widely celebrated festival in India. It symbolizes the victory of light over according to Hindu mythology. Diwali marks the return of Lord Rama to Ayodhya after 14 years of evil and his victory over the demon king Ravana. People celebrate his return by lighting diyas, decorating her houses and burning crackers. On this day, people clean and decorate their houses, wear new clothes, prepare sweets and share gifts with family and friends. We also worship goddesses Lakshmi, the goddess of wealth and property, and pray for happiness and peace in our lives. However, we must celebrate an eco-friendly Diwali by avoiding loud crackers and reducing pollution. Lighting their sharing sweets and producing smiles are the best way. Yeah.